जिंदाबाद राहुल गांधी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू राहुल गांधी అందరికీ నమస్కారం। ఈ రోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ప్రియతమ నేత అగ్రణ నేత స్వాతంత్ర్యం కోసం ప్రాణం త్యాగం చేసిన కుటుంబం నుండి వచ్చినటువంటి ప్రధానమంత్రులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవడు రాజీవ్ గాంధీ గారి తనయుడు పుట్టినరోజు ఘనంగా వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ చైర్మన్ డాక్టర్ దాదా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి విషెస్ చెప్తూ అరకు కాంగ్రెస్ కమిటీ తరఫున రాహుల్ గాంధీ గారికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అష్ట ఐశ్వర్యతో ఆయు ఆరోగ్యాలు నిండు నూరేళ్లు చల్లగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం। కాంగ్రెస్ పార్టీ దేశంలో అగ్రపథంలో రావడానికి 2029కి ప్రధానమంత్రి దేశంలో అవడానికి మనమందరం కృషి చేయాలి। ఆయన ప్రధానమంత్రి అయితే 2029లో ప్రధానమంత్రి అయితే గిరిజనులకు హరిజనులకు బడుగు బలహీన వర్గాల వారికి దేశం ప్రజలందరూ కూడా మంచి మేలు జరుగుతుంది। మనం ఆయనకి కృషి చేయాలి। ఆయన అంటూ రాహుల్ గాంధీ గారు వెన్నంటూ మన కాంగ్రెస్ కార్యకర్త సైనికులు పనిచేయాలని ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించి ఈరోజు ఆయన ఘనంగా జన్మదిన వేడుకలతో పాటు మీ ఇంటూ ఉంటామని అరకు కాంగ్రెస్ కమిటీ నుంచి మేము తెలియజేస్తున్నాం। హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మన డాక్టర్ దాదా గాంధీ గారు మైనారిటీ సెల్ రాష్ట్ర చైర్పర్సన్ గారు రాహుల్ గాంధీ కోసం మాట్లాడుతుంది కోరుతుంది। ఈరోజు మన మహానేత పేదల పెన్నిది అదేవిధంగా యావత్ భారతదేశం కూడా ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను తెలుసుకుంటూ భారత్ జోడో యాత్రతో భాగంగా ఏదైతే గడిచిన 11 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని మతాల పేరుతో కులాల పేరుతో విచ్ఛిన్నం చేయబడిన ఈ రోజుల్లో శ్రీ రాహుల్ గాంధీ గారు భారతదేశం మొత్తం కూడా ఏకతాటిపైన అన్ని కులాలు అన్ని మతాలు అందరం ఒకటే భారతదేశంలో ఉండే పరిస్థితులు స్థితిగతుల పైన పోరాడే కోసం ప్రజల కష్ట సుఖాలు తెలియజేయడం కోసం ఈరోజు ఆయన పుట్టినరోజు కావడం మనందరికీ గర్వకారణం। రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు యావత్ భారతదేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా అణగారిన వర్గాలు ముస్లిం మైనార్టీలు కానివ్వండి క్రిస్టియన్ మైనార్టీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పండగ రోజు ఈరోజు మనం ఏ రకంగా అయితే మన పండగలు చేసుకుంటామో అదేవిధంగా శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని కూడా మనం ఈరోజు ఒక పండగల యావత్ భారతదేశం కూడా కాంగ్రెస్ పార్టీనే కాదు కాంగ్రెస్ పార్టీతర మొత్తం కూడా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు ఈరోజు సెక్యులర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గుర్తొస్తారు, మనకు నెహ్రూ గారు గుర్తొస్తారు, రాజీవ్ గారు గుర్తొస్తారు, వాళ్ళ వారసుడే మన ప్రియతమైన రాహుల్ గాంధీ గారు। రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు కూడా ఏ పదవిని కూడా ఆశించుకోకుండా ఉండే పదవులు కూడా తృణప్రాయంగా వదిలేసి మహానేత ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉండడం మనందరినీ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఈరోజు జరుగుతున్నటువంటి దుష్టలకు వ్యతిరేకంగా ఏదైతే ఈ నరేంద్ర మోడీ అమిత్ షా ప్రభుత్వంలో కేవలం భారతదేశ సంపదను మొత్తం కూడా అదాని అంబానీకే ఈరోజు పంచిపెట్టడం జరుగుతోంది। అందులో భాగంగానే శ్రీ రాహుల్ గాంధీ గారు అవన్నీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఏ రకంగా అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కపడా మకాన్ అనే నినాదంతో ముందుకెళ్లారో అదేవిధంగా అందరం ఒకటే అందరం కలిసి సమైక్యంగా మనం ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పోరాటం జరుగుతోంది। ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అరకువేలి ఇన్ఛార్జి కానివ్వండి అదేవిధంగా ఏపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మా సోదరి శాంతకుమారి గారి ఆధ్వర్యంలో ఈ రోజు అరకువేలిలో నిర్వహించడం దానికి ముఖ్య అతిథిగా నేను పాల్పంచుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాను। మరొక్కసారి రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను। జై రాహుల్ గాంధీ।
ఏకాదాటిగా ముందుకు నడిపించిన కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఈవేళ మతపూర్వకంగా ఈ యొక్క కూటమి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏంటి, బీజేపీ ప్రభుత్వం దేశంలో అయితే ఏంటి అనగారిన ప్రజలందరికీ కూడా అనగదొక్కుతుంటే దాన్ని నేనున్నానంటూ భారతదేశానికి ఒక చాటి చెప్తున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఈవేళ పార్లమెంట్ లో అమిత్ షా గారిని గాని నరేంద్ర మోడీ గారిని గాని అనేక రకాలుగా వాళ్ళు చేస్తున్న అన్యాయాల్ని అక్రమాల్ని ఈవేళ పార్లమెంట్ లో ప్రశ్నిస్తుంటే వాళ్ళకి ఈడీ కేసులు అనేసి లేనిపోని కేసులు బనాయించి వాళ్ళకి భయభ్రాంతులు చేసినా సరే 50 సంవత్సరాలు ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి భయం ఎందుకుంటాది, వణుకు ఎందుకుంటాది? వణుకు లేని నాయకుడు అంటే రాహుల్ గాంధీ. ఆ నాయకుడిని ఈవేళ చిన్నపిల్లని చేద్దామని చాలా రకాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఎన్నంటూ ఉన్నప్పుడు, మనలాంటి కార్యకర్తలు ఉన్నప్పుడు భయం ఏమీ లేదు. మేమందరం కూడా భారతదేశంలో ఒక సైనికులుగా ఉన్నాం కనుక రాహుల్ గాంధీ పక్షాన మేము అలాంటి నాయకులు కార్యకర్తలు ఉండబట్టే ఇవాళ రాహుల్ గాంధీ మా ఒక చరిత్రగా మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక రాహుల్ గాంధీ గారు 2029లో కాబోయే ప్రధానమంత్రి అని మేమైతే ముక్కుమిడిగా తెలియజేయడం జరుగుతుంది. ఈవేళ రాహుల్ గాంధీ గారికి జన్మదిన పురస్కారం చేయడము మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి మన గిరిజన ఏసెన్జీ ప్రాంతం అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి చాలా చాలా ఇష్టము. గిరిజన ప్రాంత అభివృద్ధి నా లక్ష్యం అంటున్నారు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏంటి, మణిపూర్ లో అయితే ఏంటి, అలాగే అస్సాంలో అయితే ఏంటి, ఇంకా తదితర ఏజెన్సీ ప్రాంతం అంటేనే రాహుల్ గాంధీ గారికి చాలా ఇష్టం. గిరిజనులు అంటేనే ఇంకా మరీ ఇష్టం. కనుక రాహుల్ గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం అంకితంగా ఈవేళ రోడ్డు మీద వచ్చారు. భారత జోడో చేసి ప్రజలకు చూపించారు. ఈవేళ తన మన భేదము లేకుండా కక్షాపూరిత లేనినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. అదే బీజేపీ ప్రభుత్వం అయితే కులాలపై, మతాలపై, ఉద్యోగులపై ప్రతి ఒక్కరిపై కూడా విమర్శలు దారి గుప్పిస్తూ ఈవేళ భారతదేశాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ కేంద్రంలో బీజేపీ రావడం వల్ల ఒక్క ఉద్యోగం కూడా లేని పరిస్థితి. ఈవేళ మా ఏజెన్సీ ప్రాంతంలో చూస్తే మైనింగ్లు, దుండగుళ్లు ఎంతో మంది వచ్చి మాఫియా చేసుకుని వెళ్తున్నారు. ఆ మాఫియాలో సగభాగం అంటే నరేంద్ర మోడీ గారు అంటే అనిల్ అంబానీ, అద్దానీలకు కట్టబెట్టి మా యొక్క గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి కూటమి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నందుకు మేమైతే చాలా సిగ్గుపడుతున్నాం. ఈనాటి కూటమి ప్రభుత్వం దిగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలందరూ కూడా ఆక్షంకంగా చూస్తున్నందుకు మేము రాహుల్ గాంధీ గారిని ధన్యవాదాలు తెలుపుతున్నాం. నేనున్నానని కాంగ్రెస్ పార్టీ నుండి భరోసా ఇస్తున్నారు. ప్రజలకి అయితే ఏంటి, కార్యకర్తలకి అయితే ఏంటి, నేనున్నానని తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై రాహుల్ గాంధీ. చిన్న